అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుకుందాం. వీరు అపోస్తుల బోధయందు సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి. మహోన్నతుడా, వాక్యమైన మా దేవా, కొద్ది నిమిషాలు వాక్కు అయిన మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వాక్యమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రతి నెల నేను ఒక నూతనమైన వ్యక్తిగా ఉండాలి అనే దర్శనం మీకు ఉండాలి. ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోండి. పొద్దాక పాస్టర్ గారు చెప్పడం, మీరు తప్పిపోవటం, ఈ ఉద్యోగం మానేయండి ఈ సంవత్సరం. మిమ్మల్ని పరలోకం తీసుకుపోనప్పుడు నా పనిని మానేసి ఆర్థిక ఇబ్బందులు పడుకుంటా, అప్పులు సమస్యలు పడుకుంటా, అనారోగ్య బాధలు పడుకుంటా, నా పిల్లలకి సరైన విధానాన్ని చూసుకోకుండా ఇక్కడ నేను బాధలు పడటం అవసరమా? లేదు. మీరు బాగుపడితేనే నేను బాగుపడినట్టు. చెప్పి విడిచిపెట్టేసి నా దారిని నేను పోయే పాస్టర్ గారిని నేను కాదు. మనము సంఘాన్ని కట్టుకున్నాం. ఈ సంఘం ఎవరి అడుగు జాడలను బట్టి నడుస్తూ ఉందో చెప్తారా? అపోస్తులు అని యేసు ప్రభు కొరకు నిలబడిన మన పూర్వపు ప్రవక్తలను బట్టి ఈ దర్శనాన్ని కొనసాగించి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును పాపులైన మనుషులను రక్షించడానికి ఈ లోకానికి పంపితే 2025 సంవత్సరాల నాడు సృష్టికర్త అయిన దేవుడే మనిషిగా ఈ లోకానికి పుట్టి ప్రజలను రక్షించుకోవడానికి ఏ జాతి జనాంగమైనా, కులం ఏదైనా, మతం ఏదైనా, రంగు ఏదైనా ఆయన రక్షించుకోవడానికి ఏర్పాటు చేసింది ఈ ప్రణాళిక. ఈ ప్రణాళికలో యేసయ్య వచ్చాడు. మనుషులందరి పాపముల కొరకు ఒకే ఒక యజ్ఞ బలి పశువుగా ఆయన మరణించాడు. సజీవుడే లేచి పరలోకం వెళ్ళాడు. ఎవరైతే ఆ వాక్యాన్ని అంగీకరించి నిలబడ్డారో యేసు ప్రభుని వెంబడించిన 12 అందరినీ కలిపి అపోస్తులు అన్నారు. ఈ అపోస్తులు బోధ అనేది మనం అనుసరిస్తున్నాం. ఎందుకంటే ఆయన 12 మంది శిష్యుల్ని పెట్టుకొని ఆయన సంచరించిన ఆ ప్రాంతాల్లో సువార్త విస్తృతం చేసినట్లుగానే యేసయ్య 12 మందికి అప్పగించిన బాధ్యత మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఏముంది అంటే, ఇదిగో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి 18వ వచనం చదవండి ఒకసారి. పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. చాలు. 12 మంది అపోస్తులు ఏం చేశారు అంటే, యేసయ్య మాట అంగీకరించి ఆ మాట చొప్పున ఆయన మాట పట్టుకొని, నేను వెళ్తున్నా, ఆదరణకరమైన ఆత్మ మీ వద్దకు పంపుతాను, మీరు ప్రార్థన చేసినప్పుడు ఆత్మ మిమ్మల్ని బలపరుస్తారు, ఆ తర్వాత మీరు చేయవలసిన పని ఏంటి అంటే, నేను మీకు ఒక బాధ్యత అప్పగించాను. ఏం చేయాలి? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. యేసయ్య మరణ పునరుద్ధానాల గురించి మీరు చెప్పి సర్వలోకానికి మనుషులందరి పాపములు క్షమించడానికి వచ్చిన ఈ దేవుణ్ణి పరిచయం చేసి వారు పాప ప్రక్షాళన గావించిన తర్వాత మీరేం చేయాలి? వారిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చి నేనే సంగతులు చెప్పానో వారికి కూడా ఆ సంగతులు చెప్పి వాళ్ళని ఆదరించండి, పరలోకం చేర్చండి అని ప్రభు చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ కోవలోనే మనము ఈ సంఘాన్ని నడిపించుకుంటున్నాం. ఈ క్రమంలో ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఏమని రాయబడి ఉంది అంటే, ఆది సంఘం గురించి వారు అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటి యందు ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉన్నారు అని మనం చదువుతున్నాం. మొట్టమొదటిది బోధయందు అనే మాట మనం చదువుతున్నాం. బోధ అంటే ఏంటి చెప్పండి? హితోపదేశము. మనం మంచి నేర్చుకోవడానికై, మనం జ్ఞానం కలిగి ఉండడం కోసమై చెప్పబడిన దేవుని మాట. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఒక విషయం ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటి వాళ్ళు చెప్పిన బోధల సారాంశం ఏంటో క్లుప్తంగా మనం గుర్తు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను
క్రీస్తుగా నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రత్యేకించబడిన వారు, ఇశ్రాయేలీయులు అంటే దీవించబడిన వారు అని అర్థం కదా. అలాంటి దీవించబడిన వారు దేనికి పరిమితమయ్యారు అంటే, ఆయన ధర్మశాస్త్రం ఇచ్చారు. ఆ ధర్మశాస్త్రాన్ని పాపం చేస్తే శిక్ష ఇది, పరిశుద్ధంగా ఉంటే ఆయన సన్నిధిలో ఇదిగో ఈ విధంగా జీవించాలి అనే విధులు ధర్మశాస్త్రం ఇచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏమి నమ్ముతున్నారంటే ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు కన్యమరియ గర్భాన పుట్టి పాపము లేని పరిశుద్ధుడికి లోకానికి వచ్చి మరణించి సజీవుడి లేచాడు. మనందరి పాపములను క్షమించడం కోసం పరలోకం ఆయన ఈ లోకానికి వచ్చి కార్యం పూర్తి చేసి పరలోకం వెళ్ళారు అంటే ఎవరు నమ్మట్లా? ఇశ్రాయేలీయులు నమ్మట్లా. ఇప్పుడు కూడా ఆ లిస్టులో ఎవరున్నారు? ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఎందుకని? వారు 7వ దినమే పరిశుద్ధ దినం. యేసు ప్రభు చెప్పారు 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన్ని విశ్రమించాడు అని సబ్బాతును గురించి జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో పాటించే నియమం ఏంటి చెప్పండి? శనివారం సబ్బాతును పాటిస్తారు. ఎందుకు అలాగా పాటిస్తున్నారు అంటే అది ధర్మశాస్త్రం. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి యేసు ప్రభు మరణించి సజీవుడే లేచి పరలోకం వెళ్ళి తిరిగి రానై ఉన్నాడంటే వీరు అపోస్తుల బోధలో కొంతమంది తెలుసుకున్న వాళ్ళు మారారు, తెలియనోళ్ళు మారలా. ఒక స్త్రీ ఉంది, ఆమె అన్యురాలు. ఆమె వచ్చి అంది, అయ్యా నా బిడ్డ చచ్చిపోయేటట్టుంది అయ్యా, సహాయం చేయంటే యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఆ శిష్యులు అన్నారు, నాయనా ఇంత ప్రయాసపడి ఆమె అరుచుకుంటూ వస్తుంది కదా, నువ్వు ఒక్క ముక్క మాట్లాడకపోతే ఎట్లా అయ్యా అంటే, నశించిన ఇశ్రాయేలు ఇంటికే కానీ నేను వచ్చింది, నేను ఎవరిని స్వస్థపరచను అన్నట్టుగా యేసు ప్రభు మాట్లాడితే, ఎందుకు యేసయ్య అలాగ మాట్లాడారు అంటే ముఖ్యమైన దృష్టి ఎవరి మీద పెట్టారు అంటే ఇశ్రాయేలీయుల మీద. ఎందుకని వాళ్ళు ధర్మశాస్త్రం ఎరిగి ఉన్నారు కానీ యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాల. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును ఈ లోక కళ్యాణం కోసం పంపించారు. అందుకే ఆయన మనుషులందరి పాపములు కలువరి మ్రాను మీద మోసుకొని వెళ్ళాడు అంటే వాళ్ళు అంగీకరించాల. అందును బట్టి ఏమన్నాడు? నశించిన ఇశ్రాయేలీయుల కొరకే వచ్చానన్న. అయినా కానీ ఆమె విడిచిపెట్టకుండా బయలుదేరి వస్తూ ఉంది, కేకలేస్తూ ఉంది. అప్పుడు మళ్ళీ సహాయం చేయమని కేకలేస్తే, అమ్మా పిల్లల రొట్టె ముక్కలు తీసుకుని వెళ్ళి కుక్క పిల్లలకి వేయలేనంటే ఆవిడేమంది? అవునయ్యా నేను కుక్కనే, నా పిల్లలు కుక్క పిల్లలే. అయినను కుక్క పిల్ల ఏం చేస్తుంది? యజమానుని బల్ల మీద నుండి పడుతున్న రొట్టె ముక్కలు తింటుంది కదా, ఆ మాత్రం కృప నాకు ఇవ్వలేవా అని అడిగితే, నేను ఇశ్రాయేలీయుల కొరకు వచ్చాను అని వారి దగ్గర బోధిస్తే వాళ్ళు ఎవరో లోబడలా. కానీ ఒక అన్యురాలు అయ్యుండి నువ్వు ఇంత చక్కగా తగ్గింపు మనసు కలిగి ఉన్నావంటే నువ్వు కోరుకున్నట్టే జరిగిద్ది వెళ్ళమన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఆ గడియలోనే ఆమెకు అద్భుతమైన స్వస్థత కలిగింది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు నేను కూడా మీకు చెప్తున్న మాట వినండి. ఇశ్రాయేలీయులైన వారు మాట వినలేదు, అన్యులైనటువంటి వారికి ఈ సువార్త ప్రకటించబడింది శిష్యుల ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతగా అన్యులైనటువంటి వారిలో ఎవరున్నామంటే నీవు నేను ఉన్న సర్వలోకము దేవుణ్ణి ఎరగని వారుగా ఉంటే ఈ అపోస్తులు యేసు ప్రభుని ఆయన మాటను ఆధారం చేసుకొని ఈ లోకంలోనికి సమస్తమైన ప్రజలకు సువార్త ప్రకటించాలని వాళ్ళు నిశ్చయించుకొని యేసయ్య మాటలు చెప్పడం ప్రారంభించారు. యేసయ్య చెప్పిన మాట వినడానికి మొట్టమొదటిగా మన ప్రాంతం వచ్చిన శిష్యుడు తోమా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చి సువార్త ప్రకటన చేయడం ప్రారంభించారు. మొదట నమ్ముకుంది ఎవరో? బ్రాహ్మణులు. అందుకే మీరు గమనిస్తే యేసయ్య బైబిల్ చరిత్ర గురించి ఒకసారి హిస్టారికల్గా మనం చదువుతూ ఉన్నప్పుడు 1500 సంవత్సరాలు పట్టింది బైబిల్ రాయడం. అందులో 40 మంది గురించి చెప్పేటప్పుడు రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాలైన వృత్తులు కలిగిన వాళ్ళు అందులో ఉన్నారు. ఈ బైబిల్ రాసినటువంటి వారిలో ఒకరి గురించి ఒకరికి తెలియదు, కానీ దేవుడు వారిని ప్రేరేపించి ఆ బైబిల్ని రాయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక బైబిల్లోనికి వచ్చినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను వెళ్తున్నాను, ఆదరణకరమైన ఆత్మ మీ యొద్దకు వస్తారు. ఆ ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు మీరు ప్రజల్ని సర్వసత్యంలోనికి నడిపించాలి. దేవునికి స్తోత్రం.
ఈ మాటను దృష్టి పెట్టుకొని వాళ్ళు పని ప్రారంభం చేశారు. యేసు ప్రభు దేవుడని, అద్భుతాలు ఆశ్చర్యాలు తండ్రి ఏమైతే చెప్పాడో కుమారులంటే క్రీస్తు శిష్యులు అనబడిన వారు, కుమారులుగా ఉన్నటువంటి శిష్యులు ఇప్పుడు వీళ్ళు కూడా చేయడం ప్రారంభం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అద్భుతాలు ఆశ్చర్యాలు చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళారు. జరిగినటువంటి సంగతి ఏంటంటే ఆదిలో సంఘాన్ని వాళ్ళు ప్రారంభం చేశారు. ప్రారంభించినటువంటి స్థితిగతులు ఒక 2-3 చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక్కొక్క పాయింట్లో బోధలోను అని రాయబడింది. అమ్మ ఎందులో? బోధలో. ఈ బోధలో ఉన్న ప్రత్యేకత ఏంటి? వాళ్ళు యేసయ్యను సిలువేసి చంపారు. ఆ చనిపోయినటువంటి యేసయ్య ఇదిగో మేము ప్రకటిస్తున్నాం, ఆయన పునరుద్ధానుడే లేచాడు, పరలోకం వెళ్ళాడు, మరలా తిరిగి రాబోతున్నాడు అనే మాటలు చెప్పినప్పుడు అందులో కొందరు ఇశ్రాయేలీయులు విన్నారట. విన్నప్పుడు జరిగింది ఏంటంటే వారు 36వ వచనం, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనమని చెప్పినప్పుడు 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులా మేమేమి చేతుము? పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. దేవునికి స్తోత్రం. అంటే రక్షణ లేదు మీకు, మీరేం చేయాలి? యేసుక్రీస్తు నామములో మీరు రక్షణ పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు రక్షణ పొందాలి. ఇప్పుడు ఆ మాట చెప్పగానే వీళ్ళు రక్షణ పొందటానికి ఏం చేయాలి? ఆ మాట బోధ విన్నారంట. ఆ బోధ విన్న తర్వాత హృదయములో నొచ్చుకొని అని రాయబడింది 37వ వచనంలో. నొచ్చుకొని అనే కాడ రాయబడిన మాట ఒకటేనుంది చూడండి. కింద ఫుడ్ నోట్లో పొడవబడి. దేవుని వాక్యం ఏం చేస్తుందండి? హృదయంలో గుచ్చుకుంటుంది. ఇది నొప్పి తగలకుండా మొహమాటం కొద్దిగా నేను మీకు మ్యాచింగ్ చేసి మీరు నాకు మ్యాచింగ్ చేసేది కాదు. హృదయంలో ఈ వాక్యము పొడవబడద్ది. అయ్యో సూటిగా ఇది నాకే తగిలింది అన్నప్పుడు నువ్వేం చేయాలి? అయ్యో నా హృదయంలో ఉన్న ఈ అసూయ, ఈ ద్వేషం, ఈ ఓర్వలేనితనం, ఈ పాపం, ఈ చెడుతనమంతా నాలో తొలగిపోవాలని నీవు అది పోయేటట్లుగా కన్నీరు గార్చి పశ్చాత్తాపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు పొడవబడిన తర్వాత ఏం చేశారంటే వారు రక్షణ పొందారు. యేసుప్రభు దేవుడని హృదయంలో విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకున్నారు. ఎప్పుడు? వాక్యం బోధించినప్పుడు. అందుకే రోమపత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగు. 9వ వచనం చదవండి. వినుట వలన విశ్వాసం కలుగును, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన యెడల రక్షించబడదు. నీతి కలుగునట్లు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రం చెప్దా. అందరు చేతులు ఎత్తండి. పొడవబడిన తర్వాత ఏం జరిగిద్దంట? ఈ వాక్యం హృదయంలోనికి వెళ్ళిన తర్వాత నోటితో యేసుప్రభు దేవుడని చెప్పి హృదయంలో విశ్వాసం ఉంచి మన పాపములు ఒప్పుకొని మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. అంతేగాని మునిగితే రక్షణ వచ్చేస్తుందని మునిగితే అయ్యగారిని ముంచుతారు. ఎందుకు వచ్చిన గొడవ? సంఘాన్ని ముంచినట్టే మనం నమ్మకంగా ఉండకపోతే. అందుకే ఈరోజు బాప్తిసం తీసుకొని ఎవరు పడితే వాళ్ళు పిచ్చి పనులు చేయడం వల్ల సంఘాన్ని చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. కనుక పొడవబడిన వారు రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం. వాక్యం అంగీకరించిన వారు, మార్పు చెందిన వారు రక్షణ పొందాలి. అందుకే రక్షణ లేని వాళ్ళందరూ తొందరగా రక్షణ పొందాలి వాక్యం విన్నప్పుడు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, వాక్యం సజీవము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై శరీర ప్రాణాత్మలను మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరి హృదయం యొక్క తలంపులు
మనకున్న తలంపులన్నిటినీ ఏం చేస్తుంది? శోధిస్తుందంట. జాగ్రత్త 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 అని. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మొట్టమొదటిగా ఈ బాధ అయిన వారు రక్షణ పొందాలి. రెండవది, రక్షించబడిన వారు ఏమవ్వాలి? దేవుని మహిమ కొరకు నిలబడాలి. ఈ బాధ అయిన వారు ఎట్లాగా రక్షణ పొందుతారు అంటే, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదువుకోండి. కొర్నేలి అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో? కొర్నేలి 100 మంది మీద నాయకుడు, ప్రభుత్వ అధికారి. ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, బహునిష్ట కలిగినవాడంట. ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడంట అతనికి దర్శనంలో దేవదూత కనపడుతుందంట. కనపడతా ఉంటే ఏంటి ఆయన అంటే, కొర్నేలి, నీ దాన ధర్మ కార్యాలు పరలోకానికి అడ్వాన్స్గా వచ్చేసాయి నాయన. నీకు ఒక మాట చెప్తున్నా, చర్మకారుడైన సీమోను పేతురు ఉన్నాడు, ఒక ఆయన పిలుచుకో, వాక్యం చెప్పించుకోమంటే బంధువులందరిని పిలిపించుకొని ఆ రక్షణ వార్త ప్రకటింపజేసి తన ఇంటి వారందరితో తన బంధుమిత్రులను పిలిచి నేను ప్రభువుని నమ్ముకున్నానని బాప్తీసం తీసుకున్నట్టు. ఇది వాక్యం విన్నవారు చేయవలసింది. మరి ఈరోజు ఎంతమంది రక్షించబడ్డారంటే అంతమందే ఉంటున్నారు. ఎందుకని? అసలు నువ్వు ఎందుకు రక్షణ పొందట్లేదు అని అడిగా ఒక ఆయన అన్నాడు, రక్షించమని వాళ్ళు కుదురుకుంటున్నారు ఏంటంటే అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, వాళ్ళు పరలోకం వెళ్తే వెళ్తారు, లేకపోతే లేదు. రక్షణ అనేది ఎదుటోళ్ళ మీద ఆధారపడి తీసుకునేది కాదు. నీ వ్యక్తిగతమైన నిర్ణయం రక్షణ అనేది. దేవునికి స్తోత్రం. పుట్టేటప్పుడు ఒక్కడవే పుట్టావు, మళ్ళీ పోయేటప్పుడు ఎంతమంది కలిసినా కానీ వీళ్ళందరూ చివరిదాకా అక్కడికి వచ్చి వెనక తిరిగి వెళ్ళి తప్ప నీ ప్రయాణం మళ్ళీ ఒక్కడగానే వెళ్ళిపోవాలి. నువ్వెంత గొప్ప సంపన్నుడివైనా, విస్తారమైన ప్రజలు నీకు దేశంలో ఉన్న వారందరూ తెలిసినా సరే నిన్ను ఒంటరిగా విడిచిపెడతారు వాళ్ళు. ఇలాంటి వ్యక్తుల కోసమా నువ్వు సిగ్గుపడేది? ఇలాంటి వ్యక్తుల కోసమా నువ్వు ప్రయాసపడేది? వాళ్ళు ఏదో అనుకుంటారంట. ఎందుకు అనుకుంటారు? పుట్టగానే నువ్వేం చేసావు? తల్లి గడుపులోంచి పుట్టగానే కెవ్వమని ఏడుస్తుంటే నువ్వు ఏడుతుంటావు, వాళ్ళు నవ్వారు. అర్థమైందా? అది సంతోషమే అయినప్పటికీ బాలుడు ఒకడు పుట్టాడు అని వాళ్ళు సంతోషంగా నవ్వినప్పటికీ వాస్తవానికి నువ్వు ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతూ నిన్ను ఆహ్వానించారు. సరే, మంచిదే. కానీ ఒంటరిగానే వచ్చావు. మళ్ళా రేపు నువ్వు ఏడుస్తుంటే కూడా వాళ్ళు ఏమీ చేయలేరు. నీ రక్షణ బాట నువ్వే తెలుసుకోవాలి. అందుకోసమే ఈ జీవితం ఉన్నంత వరకు రక్షణ నీ వ్యక్తిగతం. కాబట్టి నువ్వు యేసు ప్రభు దేవుడిని నమ్మి హృదయంలో విశ్వాసం ఉంచి వాక్యం విని నీ పాపాలను ఒప్పుకొని మనశ్శాంతి కలిగినవాడు, నడిపించగలిగినవాడు, నిన్ను పరలోకం చేర్చగలిగినవాడు ఆయనే. కాబట్టి నువ్వు రక్షణ పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, రక్షించబడిన వాళ్ళు ఎట్లా ఉండాలమ్మా? రక్షించబడిన వాళ్ళు ఎట్లా ఉండాలంటే, దేవుడు నిన్నే ఉద్దేశంతో ఇక్కడ పిలిచాడో ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదువుకుందామా? తర్వాత పేతురు పత్రిక ఒకళ్ళు తీసుకొని రెడీగా ఉండండి. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా మీరు వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని పరిమళ వాసనగా ఒక మంచి వ్యక్తులుగా ఉండాలని మన కొరకు ఆయన అర్పణగా బలిగా ఏసై అర్పించుకున్నాడంట తండ్రి అయిన దేవునికి స్తోత్రం. మనుషులందరూ ఎవరికి శత్రువులు? ఆదాము పాపమును బట్టి పడిపోయిన దూత ఆదామును పాడు చేస్తే, ఆదాము పాపమును బట్టి భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు శత్రువై ఉండగా, తండ్రి యొద్ద నుంచి కుమారుడైన క్రీస్తు అనబడిన పస్కా బలి పశు రక్తము ఏం చేసింది? మనుషులందరి పాపములు, యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరి పాపములు క్షమించి 103:10 ప్రకారంగా
11 ప్రకారంగా పడమటకు తూర్పు ఎంత దూరమో అంత దూరం మన పాపాలు ఇసిరివేసి గుర్తు చేసుకోకుండా మనల్ని పరిశుద్ధులుగా చూసి తండ్రి కుమారుడు పంపిన క్రీస్తు రక్తమును బట్టి తండ్రి మనశ్శాంతి కలిగి ఉన్నాడు. ఈ పిల్లందరూ పరలోకం వస్తున్నారు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సంతోషిస్తున్నారు. కుమారుడైన క్రీస్తు రక్తములో ఉన్న వీళ్ళందరూ పరలోకం వస్తున్నారని ఆయన సంతోషిస్తున్నాడు. ఇలాంటి సమయంలో నువ్వు ఎట్లా ఉండాలంటే, రక్షించబడి మళ్ళీ పూర్వ పాపాల్లోకి పోయి పనికి మాలిన చెడుతనంలోనికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది బుర్రలో దొరికినట్లు, ఛీ లోకముతో ఇక నాకు అక్కరలేదు అనుకున్నా, మళ్ళీ ఇక నాకు అది అవసరం లేదు, లాగుతుంది పీకుతుంది అంటే నిన్ను లాగి కొడితే ఇటన్నా పడతావు, పేడ వదిలిపోద్ది. లోకంలోకి వెళ్ళావు, లోకస్తుల్ని ఆశ్రయిస్తున్నావు, వాళ్ళ స్నేహాలను బట్టి వాళ్ళకున్న హావభావాలను బట్టి అందులో నీవు పాలిభాగస్తులు అయ్యావు. వారి పాపములో పాలిభాగస్తులు అయిన కారణాన్ని బట్టి లోకం నిన్ను లాగుతుంది తప్ప వాస్తవానికి నీవు ప్రభువులో నిలబడ్డాక, నేను రక్షించబడ్డప్పుడు ఒక ముసలోడు ఎదురుకొచ్చి, ఏ పిల్లడా సినిమా కొత్తవా అన్నాడు. ఓయ్ ముసలోడు ఆగా నాన్న అన్నాడు. ప్రభుని నమ్ముకోనా నేను అంటే, యాం పోయిందిరా నీకు, వయసు ఎంత అని అడిగాడు. 25 సంవత్సరాలు అని కాసేపు అన్నాడు. నా గుండె గడగడ గడగడ గడగడలాడిపోతుంది. ఎందుకని? అయ్యో లోకం విడిచిపెట్టేసింది ఏంటని. ఎందుకని? ఆడు అంటాడు నన్ను బలహీనపరిచేసాడు. ఏం పోయిందిరా నీకు, తినాల్సిన వయసులో తిరగాల్సిన వయసులో కొట్లు కొట్టుకొని బతుకుతున్నావే అంటారు అయ్యా అన్నాడు నన్ను. చెయ్యి అని నాకు ఆ రోజు లేదు. వాళ్ళు పోస్టంగా చూశారు, ఇంత పోస్టర్ ఉంటే సినిమాల్లోకి వెళ్ళలేకపోయానని మాయరోగం వచ్చిన వాళ్ళకి ఏడిచా.